ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణలో వర్షాలైతే ఉండబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు ఆగ్నేయ రాజస్థాన్ వరకు ఈ కేంద్రీకృతమైన ఆవర్తనం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొనింది వాతావరణ శాఖ. ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొనింది. ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలకు సంబంధించి కూడా ప్రభావం అనేది ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వానలతో పాటు ఉరుములు మెరుపులు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు ఉంటాయని పేర్కొనింది. మరోవైపు ఉక్కపోత, వేడి వాతావరణం నెలకొనింది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఋతుపవనాలు సీజన్లో మాత్రం వర్షపాతం 102% నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. ఋతుపవనాల కదలిక బలపడే అవకాశం ఉందని, దీనివల్ల మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 2 రోజుల నుంచి ఏపీలో ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, శ్రీరామనవమికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో వేడి వాతావరణం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలని, ఎండల సమయంలో బయటికి రావద్దని కూడా జాగ్రత్తలను అయితే సూచించింది వాతావరణ శాఖ.